హాయ్ అండి, ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీ బీట్రూట్ చపాతీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడు రొటీన్గా కాకుండా చపాతీని ఇలా హెల్దీ వేలో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. డైట్ చేస్తూ రైస్కి బదులుగా చపాతీ తింటున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ముందుగా మీడియం సైజ్ అంత బీట్రూట్ని తీసుకొని పీల్ చేసి చిన్న పీసెస్గా కట్ చేసుకో. మిక్సీ పట్టుకున్న తర్వాత మిగిలిన ఈ బీట్రూట్ పల్ప్ని పక్కకు పెట్టేసుకోండి. ఇది మనకు న్యాచురల్ స్క్రబ్లా యూజ్ అవుతుంది. దాని గురించి డీటెయిల్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. ఇప్పుడు బీట్రూట్ చపాతీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ గోధుమ పిండిని తీసుకొని దాంట్లో టేస్ట్ కోసం సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ని దాంట్లో వేసుకోవాలి. చపాతీని ఏ కన్సిస్టెన్సీలో కలుపుతామో ఈ బీట్రూట్ చపాతీని కూడా సేమ్ అదే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మనం వేసిన బీట్రూట్ జ్యూస్ అనేది మొత్తం పిండికి పట్టిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత పిండి అనేది ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే చపాతీలు అంత సాఫ్ట్గా వస్తాయి. చపాతీ పిండిని కలిపేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలిపితే చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత 1 to 2 hours పాటు పక్కన పెట్టేసుకోవాలి. వన్ అవర్ తర్వాత తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలను చేసుకోవడమే. ఇలా మొత్తం పిండిని చపాతీలు చేసుకున్న తర్వాత ఈ చపాతీలను కాల్చుకోవడానికి గీని కానీ ఆయిల్ కానీ యూజ్ చేయొచ్చు. మనం చేసుకునే బీట్రూట్ చపాతీలు అనేవి సాఫ్ట్ అండ్ హెల్తీగా ఉంటాయి. ఈ బీట్రూట్ చపాతీని ఏ కర్రీ కాంబినేషన్తో అయినా తినొచ్చు. లంచ్ బాక్స్ కూడా ఇది ఒక బెస్ట్ ఆప్షన్. బయట ఫుడ్ తినే కన్నా ఇలాంటి హోమ్ మేడ్ హెల్తీ ఫుడ్ని ఇవ్వడం చాలా మంచిది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ పోషకాలతో తయారయ్యే ఈ బీట్రూట్ చపాతీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.